హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మా స్కూల్. ఫ్రెండ్స్, ఏపీడిఎస్సికి సంబంధించి ఒక ముఖ్యమైనటువంటి సమాచారం ఏంటంటే, ఈరోజు రాత్రికి ఈ యొక్క డిఎస్సి నార్మలైజేషన్ ప్రక్రియ అనేది ఈరోజు రాత్రికి పూర్తయి రేపు ఎట్టి పరిస్థితుల్లో మరి ఈ యొక్క నార్మలైజేషన్ జరిగిన తర్వాత మార్కులతో మీకు మెరిట్ లిస్ట్ ఇది రేపు రిలీజ్ కాబోతున్నట్టు తెలుస్తూ ఉంది. కాబట్టి అభ్యర్థులు నార్మలైజేషన్ కేసు గురించి కంగారు పడాల్సిన పని లేదు. నార్మలైజేషన్ కేసు గురించి కంగారు పని లేదు. అయితే ఈ యొక్క రిజల్ట్ అయితే రేపు ఇస్తారని చెప్పేసి ఒక సమాచారం అయితే వస్తూ ఉంది. ఈ నార్మలైజేషన్ ప్రక్రియ అనేది యాక్చువల్గా అది ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది. ఈరోజు నైట్కి అది పూర్తయ్యే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. రేపు దీనికి సంబంధించిన మెరిట్ లిస్ట్ ఇస్తారు అని చెప్పేసి తెలుస్తూ ఉంది. ఒక పక్క కేసు రన్ అవుతూ ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో సాధ్యమైనంత త్వరగా ఈ యొక్క ప్రక్రియ పూర్తి చేయాలని చెప్పేసి భావిస్తున్నట్టు తెలుస్తుంది. ఏదేమైనా కానీ మనకి మెరిట్ లిస్ట్ అయితే రేపు వచ్చే ఛాన్సు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. దానికి సంబంధించి ఒక సమాచారం కూడా ఉంది. నార్మలైజేషన్ కేసు గురించి ఎవ్వరు కంగారు పడాల్సిన పని లేదని చెప్పేసి కూడా సమాచారం వస్తూ ఉంది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, కోర్టు కేసుపై ఎలాంటి స్టే ఇవ్వలేదు కాబట్టి రిజల్ట్ కూడా ఆగే అవకాశం అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ లేదు. అంతేకాకుండా ప్రభుత్వం ఆగస్టులోనే నియామకాలు జరపాలని చెప్పేసి మరి ఈ ప్రక్రియను పూర్తి చేయాలని చెప్పేసి పూర్తి సన్నద్ధతో అంటే పూర్తిగా రెడీగా ఉన్నట్టు తెలుస్తూ ఉంది. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా కంప్లీట్ చేయాలని చెప్పేసి భావిస్తున్నట్లు తెలుస్తూ ఉంది. అయితే నిన్న చెప్పుకున్నట్టు అభ్యర్థులు చాలామంది ఈ టెట్కి సంబంధించి మార్కులకు సంబంధించి ప్రస్తుతం డేటాబేస్లో ఉన్న సమాచారాన్ని వాళ్ళు ఇచ్చిన సమాచారంతో మ్యాచ్ చేసి అభ్యర్థులు ఇచ్చిన సమాచారంతో మ్యాచ్ చేసి మరి దాన్ని సరిచేస్తున్నట్టు తెలుస్తూ ఉంది. దాని మీద అభ్యర్థులు కొంతమంది సందేహాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ రేపు రిజల్టు అంటే మెరిట్ లిస్టు అనేది రాబోతూ ఉంది. ఒక రకంగా చెప్పాలంటే అభ్యర్థుల యొక్క భవితవ్యం తేలబోతూ ఉంది. మెరిట్ లిస్ట్ వచ్చిన మరుక్షణం ఎవరికి జాబ్ వచ్చింది, ఎవరికి జాబ్ రాదని కూడా క్లియర్గా తెలిసిపోద్ది. ఏదేమైనప్పటికీ నార్మలైజేషన్ ప్రక్రియ అయితే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినట్టు, మరికొన్ని గంటలు అది పూర్తి అవుతుందని, తప్పనిసరిగా ఆ వెంటనే దీనికి సంబంధించిన మెరిట్ లిస్టులు కూడా రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.